ఇంట్రడక్షన్ ఎంయూస్. తర్వాత మొట్టమొదటిగా అమలాపురం 2, అమలాపురం 1 ఉన్నారు ఇక్కడ, 2 ఇక్కడ ఉన్నారు, అమలాపురం 2. నెక్స్ట్ అంబాజీపేట 1 and 2. ఒకసారి నిలబడండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, ఒకసారి స్పీడ్గా రావాలి, రెడీగా ఉండండి. అలాగే నేను పిలుస్తాను, ఆల్రెడీ అలా పిలవను నేను, రండి మీరు కూడా. 2 రాలేదా? 2 రైట్. పేరు చెప్తాను, వెంకటేశ్వరరావు గారు అటు జరగండి, అటు జరగండి. నెక్స్ట్ మామిడి కుదురు 1 and 2, వెంకటేశ్వరరావు గారు, అలాగే మనోహర్ గారు, సరే లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు మీరు చూపిస్తారు. వీళ్ళందరికీ ఒకే క్వాలిటీ ఉంటుంది, ఎంయూస్ అందరికి కూడా, అందరికి ఒకే ఒకసారి. అలాగే పి గన్నవరం ఎలినా గారు, ఆయన పేరు వెంకటేశ్వరరావు నందన్, ఈయన గుర్తు పెట్టుకోవడం కష్టం. రండి రండి మీరు కనిపించారు. ఓకే రైట్. నెక్స్ట్ సెకండెడ్డిపల్లి కిషోర్ గారు రావట్లేదు, 2 వచ్చారు. వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ మల్కీపురం విజయశ్రీ గారు, వైవిఎస్ సత్యనారాయణ గారు. తర్వాత రాజోలు మనోహర్ గారు, టిఎస్కెడి ప్రసాద్, బాగా ఫేమస్ నేమ్స్ ఇవి. ఒకళ్ళు చెక్కడు, ఇంకో ఆయన దొరకడు. ఓకే రైట్. తర్వాత ఉప్పలగుప్తం రండి, శంకర్ గారు అటు తిరగండి. 2 సత్యకృష్ణ రండి. ముమ్మిడివారం గౌరీ శంకర్ అండ్ ఉదయ్ భాస్కర్ రండి స్పీడ్గా. తర్వాత ఐపోలవరం కొండ రెడ్డి గారు, సురేష్ గారు రండి. తర్వాత రామచంద్రపురం వీరెడ్డి గారు, నాగేశ్వరి గారు రైడమ్మా పైకి రండి. అలా కే గంగవరం నాగరాజు గారు, ఆంజనేయులు గారా రండి. రాయవరం 2 తాతారావా పేరేంటి, సూర్యనారాయణ గారు, రాయవరం 2. 1 ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, ఈయన 2 అన్నమాట. తర్వాత రాజోలు సరే వచ్చేసారు కదా. రావులపల్లి రాజు గారు, నాగకుమార్ గారు, ఇద్దరు రాలేదా. ఆలమూరు అప్పాజీ గారు, మీ పేరు రాజు గారు, రాజు గారు కొత్తగా వచ్చారు. తర్వాత సోమిరెడ్డి గారు, రామచంద్ర గారు మండపేట. కాట్రేని కోన వెంకటరమణ గారు, కృష్ణమోహన్. అల్లవరం కిరణ్ బాబు గారు, ఏడుకొండల గారు పైకి రండి. కిరణ్ బాబు గారు పైకి రండి. వెల్కమ్ టు ది మెగా డిఎస్సి 2025. డాక్టర్ మమ్మీ గారు రండి. ఏపీసీ గారు ఒకసారి జరగండి. అయినవెల్లి వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్, పెచ్చర్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, ఇద్దరు శ్రీనివాసులే. కొత్తపేట హరిప్రసాద్ గారు, ఆవిడ పేరేంటి, లీలావతి గారు. కపిలేశ్వరపురం రండి. ఏం పేరు బాబు మీది, రవియా? ఈయన పేరు విజయ్ కుమార్. తాతారా గారు వచ్చారా? ఓకే. ఆత్రేయపురం, వీళ్ళు బాగా గుర్తు పెట్టుకుని, ఆత్రేయపురం పోతరకిల్ తెచ్చారా లేదా? ప్రసాద్ గారా? రైట్ పైకి రండి. సత్యనారాయణ గారు. ఓకే రైట్. అందరూ వచ్చారా, బ్యాలెన్స్ ఉన్నారా? రైట్. ఇది మన టీం అండి. జిల్లాలో ఎనీ యాక్టివిటీ మీరు
హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, యూపీ కావచ్చు, ఏ స్కూల్ అయినా సరే మీ ఎంఈఓసే. మీరు ఎంఈఓ ఏది వెంటనే ప్రతి విషయానికి కూడా ఎంఈఓ గారితో స్పందించాలి, మాట్లాడాలి. కాబట్టి ఒకసారి మాకు ఇద్దరు టీచర్లు ఉన్నాం, ముగ్గురు ఉన్నాం, నా దాకా రాదు అనుకోకండి. సడన్ గా ఇద్దరు సెలవు పెడతారు, ఒకరోజు మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అన్ని కూడాను హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ అంటే సాధారణంగా అనుకోవచ్చు హై స్కూల్ కి ఎంఈఓ సంబంధం లేదు. కాదు, కమిషనర్ గారు ఆల్రెడీ హై స్కూల్స్ కూడా ఎంఈఓ కన్సర్న్. ఇన్ఫర్మేషన్ అంతా కూడాను, మానిటరింగ్ అంతా కూడాను ఎంఈఓస్ చేస్తారు. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని మీ ఎంఈఓస్ అందరికి కూడా తెలియజేయాలి. అలాగే సర్వీస్ మ్యాటర్స్, ఎనీ ఇష్యూ, ఏదైనా సమస్య రాగానే మొట్టమొదటిగా వాలిపోయేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, స్పందించే వ్యక్తి ఉన్నారంటే మీకు ఎంఈఓస్. కాబట్టి ఎంఈఓస్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మీ సర్వీస్ మ్యాటర్స్ కానీ, లీవ్ శాంక్షన్ కానీ, ఎనీథింగ్ వీళ్ళే ఎంఈఓస్ చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఎంఈఓస్ ఆల్, విష్ యూ ఆల్ ది బెస్ట్.